నా పేరు శిరీష. వయసు? నా వయసు 33 సంవత్సరాలు. ఫస్ట్ మీరు నా దగ్గరికి ఏ సమస్యతో వచ్చారో చెప్పండి. ఫస్ట్ నేను సైనస్, తర్వాత మైగ్రేన్ తలనొప్పితో వచ్చాను. సార్ దగ్గరకు వచ్చాను. వచ్చిన తర్వాత నేను 3 నెలలు మందులు వాడితే నాకు క్యూర్ అయింది. హోమియో మెడిసిన్ వల్ల చాలా క్యూర్ అయిపోయింది. ఇంకెప్పుడన్నా జలుబులు చేస్తే మామూలు వస్తా పోతా ఉండేదాన్ని. అట్లా ఇంకా నాకు థైరాయిడ్ వచ్చింది. ఇప్పుడు ఈ చలికాలంలో మీరు జలుబులు చేసి వచ్చినప్పుడు సిట్రిజిన్ కానీ లేదా ఇంకేదైనా ఎలర్జీ టాబ్లెట్లు కానీ వేసుకుంటే ఎన్ని రోజులు ఉపశమనం వచ్చేది? ఒక్కరోజే. సిట్రోజన్ ఈ రోజు వేసుకుంటే రేపు మళ్ళీ అదే టయానికి స్టార్టింగ్. అలాంటిది చలికాలంలో 1 నెల వాడితే మీకు ఎన్ని రోజులు ఆపుతుంది ఈ మెడిసిన్? మాకు 2 సంవత్సరాలు ఆపుద్ది. 1 నెల వాడితే చాలు, 2 సంవత్సరాలు అలా ఆపుద్ది. మైగ్రేన్ అయితే పూర్తిగా పోయింది. అదే నమ్మకంతో వచ్చాం సారు. థైరాయిడ్ ఇప్పుడు రీసెంట్ గా ఈవిడికి థైరాయిడ్ బయటపడింది. థైరాయిడ్ బయటపడినప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ వాడుకోవాలని చెప్పారంట. అయితే వీళ్ళు మన దగ్గరికి కన్సల్ట్ అవ్వడం జరిగిందనమాట. అది 4 ఏళ్లుగా మాకున్న పరిచయం ద్వారా మీ దగ్గరకు వచ్చాము. థైరాయిడ్ 3 నెలలు వాడేసరికి నార్మల్ వచ్చేసింది. అదే ఇంగ్లీష్ మెడిసిన్ కానీ అట్లయితే జీవితాంతం వాడుకోవాల్సి వచ్చేది. ఇంగ్లీష్ మెడిసిన్ అయితే జీవితాంతం వాడాలని చెప్పారు వివరంగా. ప్లస్ పెంచాలి, డోస్ పెంచుతా పోవాలి అని కూడా చెప్పారు. కానీ ఈ హోమియోపతి మెడిసిన్ వాడటం వల్ల నాకు 3 నెలలకే నార్మల్ రిపోర్ట్ వచ్చి క్యూర్ అయిపోయింది. నెక్స్ట్ థైరాయిడ్ లో ఆ రిపోర్ట్ నార్మల్ అవటమే కాదు, మిగిలిన ఇతర కంప్లైంట్స్ అంటే ఆవిడకి ఈ అప్పుడు థైరాయిడ్ వచ్చినప్పుడు ఈ జాయింట్ పెయిన్స్, పాలిఆర్థరాలజియా కంప్లైంట్స్ అనేవి వచ్చాయి. ఆ పెయిన్స్ అన్ని కూడా మీకు మెడిసిన్ వాడిన తర్వాత ఎన్ని రోజులకి రిలీఫ్ వచ్చింది? మాకు 1 నెల రోజులకే రిలీఫ్ వచ్చేసింది. పెయిన్స్ రిలీఫ్ వచ్చాయి. ఈ పాలిఆర్థరాలజియా కంప్లైంట్తో పాటు ఇతర కంప్లైంట్స్ లైక్ ఈ నైట్ టైం ఎంతసేపు నిద్రపోతున్నప్పటికీ ఆవిడకి నిద్ర క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది సరిగా ఉండకపోవడం, పగలు నిద్రమత్తు ఉండటము, తర్వాత నెలసరి సమస్యలు, ఇలా ఇతర ఇబ్బందులు చాలానే ఉన్నాయి. అయితే మన దగ్గర హోమియో మెడికేషన్ వాడిన తర్వాత ఈ లక్షణాలన్నీ మార్పు వచ్చి హైపోథైరాయిడిజం లెవెల్స్ని తగ్గి నార్మల్కి రావడం అనేది జరిగింది. నేను ఎందుకు ఈ విషయాన్ని ఇంతలా నొక్కి చెప్తున్నానంటే, సాధారణంగా ఇతర ఏ మెడికేషన్లోనైనా, అలోపతి మెడికేషన్లోనైనా మీరు ఏ సమస్యలతో అయితే ఈ హైపోథైరాయిడిజం బయటపడుతుందో మీరు ఆ మందులు వాడినా కూడా ఆ సమస్యలు అంత త్వరగా తగ్గవు, లేదా తగ్గిన పూర్తిగా ఉపశమనం ఇవ్వకుండా మరలా కొంతకాలానికి మీకు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. అప్పుడు బ్లడ్ టెస్ట్ చేసుకుంటే టీఎస్హెచ్ లెవెల్స్ పెరిగాయంటారు. ఆ తర్వాత డోసేజ్ కూడా పెంచాలంటారు. కానీ వారు ఆ లక్షణాలకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. ఈ డోసెస్ పెంచిస్తున్నాము, ఇది వాడండి సరిపోతుందని అనుకుంటారు. కానీ ఆ లక్షణాలు మీ శరీరంలో ఉన్నంతకాలం ఈ హైపోథైరాయిడిజం అనే వ్యాధి తగ్గదు. నేను చెప్పిన ఈ మాటను మీరు నమ్మాల్సిన అవసరం లేదు. మీ సర్కిల్లో మీరు పరిశీలించుకోండి, ఆ విషయం మీకే అవగతం అనేది అవుతుంది. సరే, ఇంకా ఈ పేషెంట్కి వస్తే ఈ పేషెంట్లో ఒక 3 monthsలోనే తగ్గడం అనేది జరిగింది. ఇంత ఫాస్ట్గా అందరిలోనూ జరుగుతుందా అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఈవిడ ఎప్పుడైతే థైరాయిడ్ డయాగ్నోజ్ అయిందో వెంటనే హోమియోపతి మెడికేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎటువంటి అలోపతి మెడికేషన్ స్టార్ట్ చేయకుండానే వెంటనే హోమియోకి రావడం జరిగింది. ఒకవేళ అలోపతి మెడికేషన్ కొన్ని సంవత్సరాల పాటు వాడి వచ్చినట్లయితే ఇంత త్వరగా తగ్గేది కాదు. కానీ హైపోథైరాయిడ్ కేసెస్లో చాలా వాటిలో మంచి ఫలితాలే వస్తున్నాయి. అయితే వారు థైరోనామ్ కానీ ఎల్ప్రాక్సిన్ కానీ ఏదైతే 25 పవర్ వాడుతున్నారా, 50 వాడుతున్నారా, 75 100 ఇలా ఎంత పవర్ వాడుతున్నారో అన్న దాన్ని బట్టి ఆ పేషెంట్లో వారికి తగిన సమయం అనేది పడుతుంది. కానీ హోమియోపతిలో హైపోథైరాయిడిజంకి సమూలంగా నివారణ చేయబడుతుంది, చేయవచ్చు, చేస్తున్నాము కూడా.